ప్రియమైన పిల్లలారా, ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడివైన తండ్రి, మరొకసారి మీ పాద సన్నిధిలో ఉన్నాం. నీ దాసుని మరుగుపరచండి. లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డల్ని బలపరచమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, మరి యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చినవని మీతో చెప్పుచున్నాను. ప్రభువారు అంటున్న మాట, ఇంకా 4 నెలలైన తర్వాత కోతకు వచ్చును అని మీరు చెప్పుకుంటారు. కానీ మీరు కనులెత్తి చూస్తే అవి తెల్లబారి కోతకు వచ్చేసింది. దేవుని పని చేయడంలో ఇంకా సమయం ఉంది, చేయొచ్చులే అని నిర్లక్ష్య పెట్టేవాళ్ళు ఈ ప్రపంచంలో అనేకులు కనిపిస్తారు. ఇశ్రాయేలీలు కూడా అలాగే దేవుని మందిరం వారు కట్టడానికి సమయం ఇంకా రాలేదని అలాగే వాళ్ళు సంవత్సరాలు గడిపేస్తున్నారు. దేవుడు అన్నాడు, మీరు సరంబి వేసిన ఇళ్లల్లో నివసిస్తూ దేవుని మందిరాన్ని కట్టడానికి మాత్రం సమయం ఇంకా రాలేదని సాకులు చెప్తున్నారు. దేవుని పనికి ఎప్పుడు సాకులు చెప్పడమే జరుగుద్ది. ఈరోజు దేవుని పనికి వెళ్ళమంటే, దేవుని పనికి రమ్మన్నా, దేవుని పనికి వెళ్ళమన్నా అక్కడ 3 వ్యక్తుల్ని మనకి చూపిస్తూ, ఒక ఆయన అన్నాడు, నేను పొలాన్ని కొన్నాను, దాన్ని పరీక్షించడానికి వెళుతున్నాను అన్నాడు. రెండో ఆయన అన్నాడు, నేను ఒక 5 జతల ఎడ్లను కొన్నాను, వాటిని పరీక్షించడానికి వెళుతున్నాను అన్నాడు. నేను రాలేనన్న మూడో ఆయన, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, నేను రాలేను అన్నాడు. ఏమండి, ఈ 3 కూడా చెప్పిన మాటల్లో సాకు ఉందనేది మనకు ఎలా తెలుస్తుందంటే, ఒక పొలాన్ని కొనేటప్పుడు పరీక్షించుకుని కొంటాడు. కానీ ఇతడు అంటాడు, మరి కొనేసాను, దాన్ని పరీక్షించడానికి వెళ్తున్నాను అంటాడు. అది చాకు. ఏమండి, ఇలాగ 3 కూడా చాకులు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని మందిరం పాడైపోయి ఉంటే సరంబి వేసిన ఇళ్లల్లో వారు నివసిస్తున్నప్పుడు దేవుడు అంటాడు, మీ ప్రవర్తనను సరిచేసుకోనండి, చక్కదిద్దుకోండి. మీరు కష్టపడి కొండలెక్కి మానులు కొట్టి నా మందిరాన్ని కట్టండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీ జీవితాల్లో మీరు కష్టపడిన కష్టార్జితం సిల్లి సంచిలో పోసినట్లుగా అవుతుంది. ఎందుకు? మీరు ఎంత కష్టపడినప్పుడు కూడా సిల్లి సంచిలో వేసినట్లే అవుతుంది. పనివాడు కష్టార్జితం సిల్లి సంచిలో వేసినట్టు అవుతుంది. మీరు తింటున్నారు కానీ ఆకలి తీరట్లేదు. మీరు తాగుతున్నారు కానీ నీరు దప్పిక తీరట్లేదు. మీరు వస్త్రాలు ధరిస్తున్నారు కానీ చలి ఆగట్లేదు.
ఎందుకు ఇలా జరుగుతుంది అని మీ ప్రవర్తనను సరిచేసుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని పనికి ఇంకా సమయం ఉందలే, సమయం వచ్చినప్పుడు చేయొచ్చులే అనుకుని నిర్లక్ష్య పెడతాం. ఈరోజుని దేవుడు ఈ పొలాలను చూడండి అంటాడు. 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చిందని మీ కళ్ళకి కనిపిస్తుంది, కానీ ప్రభు కళ్ళకి ఎలా ఉందంటే అది పండిపోయి తెల్లబారి కోతకు వచ్చింది. ప్రపంచంలో ఉన్నటువంటి పాపం అనే పంట పరిపక్వమైపోయింది. ప్రపంచ మానవాళి పాపము పరిపక్వమైపోయింది. అందుకనే సమయం అయిపోయింది కాబట్టి మీరు వెళ్ళి పని చేయండి, కోత కొయ్యండి అన్నాడు ప్రభువారు. కోత కొయ్యండి అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. 36వ వచనంలో విత్తువాడును కొయ్యువాడును కూడా సంతోషించినట్లు. విత్తేవాడు సంతోషించాలి, కోసేవాడు సంతోషించాలి. విత్తువాడు మనిషి కుమారుడు యేసు ప్రభువారు. ఆయన మనిషి కుమారుడికి వచ్చి దేవుని వాక్యాన్ని ఈ లోకంలో విత్తాడు. ఆయన విత్తినటువంటి పంట ఈరోజుని కోతకు వచ్చింది. కోయువాడును కూడా సంతోషించును. ఈరోజుని మనం ఆత్మలను రక్షించి ఆత్మల పంటను భూమి నుంచి పరలోకానికి ఒక ఫలాన్ని, ఆత్మల రక్షించబడినటువంటి సంఘాన్ని సిద్ధపరుస్తున్నాం. అదే పంట, ఆత్మల పంట అన్నమాట. విత్తువాడు సంతోషించాలి, కోయువాడు సంతోషించినట్లు. కోయువాడు జీతం పుచ్చుకుని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకున్నాడు. కోయువాడు జీతం తీసుకుని ఈరోజుని యేసుప్రభు ఎత్తినటువంటి ఆ ఆవగింజ ఆ వృక్షమయ్యి కూర మొక్కలన్నిటిలో మహావృక్షమయ్యి ఆకాశ పక్షులు వచ్చి దాంట్లో నివసిస్తున్నవి. ఈరోజుని సేవకులు ఆత్మల పంటను ఎక్కడ చూసినా ప్రపంచ దేశాల్లో వేల కొలిదిగా, లక్షల కొలిదిగా సంఘాలు అభివృద్ధి పరచబడ్డాయి ఈ కడవరి దినాల్లో. అందుకని సేవకులు కోయివారు జీతం పుచ్చుకుంటున్నారంటాడు. ఆయన మోషేను గురించి ఆ రాజకుమార్తె వీడికి పాలు ఇయ్యి నేను నీకు జీతం ఇస్తానంది. ఐగుప్తు రాజుగారి కూతురు మోషే తల్లితోటి మోషేకి పిల్లవాడికి పాలు ఇయ్యి నేను జీతం ఇస్తానంది. పాలు ఇచ్చే వాళ్ళకి దేవుడు జీతం ఇస్తాడు. దేవుని వాక్యము పాలు, దేవుని వాక్యము పాలై ఉన్నాయి. అది నిర్మలమైనటువంటి పాలు అనేటువంటి వాక్యాన్ని మీరు అంగీకరించి ఆ పాల ద్వారానే మీరు రక్షించబడ్డారు అంటాడు. ఈ పాలు నిర్మలమైనటువంటి పాలు, నిర్మలమైనటువంటి పాలు త్రాగి మనము జీతం పాలు వాక్యం చెప్పితే దేవుడు జీతం ఇస్తాడు. అదే పౌలు అంటాడు, మిమ్మల్ని అన్నముతోనూ మాంసముతోనూ మిమ్మల్ని పెంచలేదు, పాల చేత మిమ్మల్ని పెంచాను అంటాడు. ఎందుకంటే ఇంకా మీరు పసిపిల్లలలాగానే ఉన్నారు, కానీ బలమైన ఆహారం తినే ఆత్మీయ జీవితాలు ఇంకా మీరు ఎదగలేదు. ఈరోజుని సంఘాల్లో పసిపిల్లలలాగానే ఉన్నారు, కానీ ఆత్మీయ జీవితాల్లో బలమైనటువంటి మాంసము ఆహారము తినే, అన్నము తినేవారుగా ఎదగలేదు. పాలేమో చిన్నపిల్లలకి, పాలు చిన్నపిల్లలకి,
వాళ్ళకి చక్కని అరుగుదల. వాళ్ళకి మాంసము అన్నము పెట్టామనుకో అజీర్త చేసి వాంతులు విరోచనాలు అవుతాయి, ఆరోగ్యం పోతుంది. అంటే విశ్వాసులు ఎలాగున్నారంటే ఇంకా చిన్నపిల్లల్లాగానే పాలు తాగేవారిలాగానే ఉన్నారు, కానీ ఆత్మీయ జీవితంలో బలమైనటువంటి వారిగా ఎదిగిన వారిగా మాంసము తిని అరుపుకునే వారిగా లేరు. అంటే లోతైనటువంటి విషయాలు మరి బలమైనటువంటి విషయాలు విని వాటి ప్రకారం జీవించేవారుగా లేరు అని చెప్పేసి పౌలు, మీరు అసూయ ద్వేషము మీలో ఉంటే మీరు చిన్నపిల్లలతో సమానం అన్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, కోయివాడు జీతం పుచ్చుకొనును, కోసేవాడికి దేవుడు జీతం ఇస్తాడు. దేవుని సేవ చేసే వాళ్ళకి జీతం ఇస్తాడు. బోయాజు పొలంలో పనిచేసింది రూతు. ఆవిడ పొద్దంతా ఏడుకుంటే 3 కుంచాలు బోయాజు ఆవిడ్ని కళ్ళములో మాట్లాడి ఇచ్చింది, 6 కుంచాలు అయింది. మనం కష్టపడడం వల్ల దాని కష్టార్జితం ఎక్కువ అవ్వదు, కానీ యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అనే వాక్యం ఉంది. మన కష్టార్జితం, మన కష్టానికి దేవుని యొక్క హస్తము తోడుగా ఉండాలి. ఒక వ్యక్తి అభివృద్ధి పొందాలి, ఆశ్రయించబడాలి దేవుని ద్వారా అని చూసినట్లయితే, అందుకే కోయువారికి ఆయన జీతం ఇచ్చును. అందుకే పౌలు గారు నూర్చిడి ఎద్దుకి చిక్కమునకు మూతికి చిక్కం పెట్టొద్దన్నాడు. కళ్ళములో తిరుగుతున్నటువంటి నూరుస్తున్న ఎద్దు ఒక నోటితోటి కొన్ని పరకలు తీసుకుని తింటుంది, దాని నోటికి చిక్కం పెట్టొద్దు అన్నాడు. ద్రాక్ష తోట వేసి ద్రాక్ష రసం తాగని వాడెవడు, మందకాసి మందపాలు తాగని వాడెవడు. ఎడ్లను గురించి దేవుడు విచారిస్తున్నాడా లేక మన గురించి విచారిస్తున్నాడంటే మన గురించే. పౌలు గారు అంటాడు, నేను సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉంది. నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. దొంగోడికి తాళం చెయ్యి ఇచ్చినట్లుగా ఇష్టం లేకపోయినా నన్ను దర్శించి దేవుని బిడ్డలను సంపుతూ ఉంటే నన్ను దర్శించి నువ్వు నా పని చేయమన్నాడు. నాకు ఇష్టం లేకపోయినాను గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించబడి ఉందంటాడు. అంటే దొంగోడికి తాళం చేయక ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టుకోలేడు అంటారు మనోళ్ళు సామెతల్లో. అదే ఆ దొంగోడికి తాళం ఇచ్చామనుకో లెక్క అప్పగించాలి కదా, కుదరదు. అందుకే యోధాకి యేసు ప్రభు వారు క్యాషియర్గా 12 మంది శిష్యులు ఉన్నా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ద్రవ్యం దాయడానికి యోధా చేతికి ఇచ్చాడు డబ్బు సంచి. ఎందుకు ఇచ్చాడు డబ్బు సంచి అని చూసినట్లయితే, యేసు ప్రభు ఎందుకు ఇచ్చాడంటే, వాడు ఎలాగో శాపగ్రస్తుడు, వాడి నాశన పాత్రుడు, వాడు శాపగ్రస్తుడు, ఆ పాపము ఆనే మూట కట్టుకొని అని శిష్యులకు ఇవ్వకుండా యోధాకే ఆ డబ్బు సంచిని ఇచ్చాడు. అందుకే ఈ రోజుని సంఘాల్లో డబ్బు విషయంలో కూడా మనం జాగ్రత్తగా దేవునికి లెక్క అప్పగించేవారుగా ఉన్నామంట. ఇక మారు మనసు లేని సంఘాల్లో అయితే ఇక దోపిడికి అంతా ఇంత ఉండదు ఇంకాను. ఎందుకంటే వాళ్ళకి మారు మనసు ఉండదు, మనస్సాక్షి ఉండదు. వాళ్ళు ఎంతైనా దోచేస్తారు, ఎంతైనా అబద్ధం ఆడేస్తారు. అందుకు చూసినట్లయితే కోయివాడు జీతం పుచ్చుకున్న కాబట్టి పౌలు అంటాడు, నేను ఉచితంగా ప్రకటించడమే సువార్తను నాకు జీతము అంటాడు. నేను ఉచితంగా ప్రకటించడమే నాకు జీతం. ఎంత గొప్ప సంగతి అండి. ఈరోజు లైవ్లో సువార్త పరిచర్య ఉచితంగా ఏమీ ఆశించకుండా దేవుని సువార్తను ప్రకటించడానికి కొందరు ప్రకటిస్తున్నారు.
మంచిదే, ఉచితంగా ప్రకటించడమే నాకు జీతము అంటాడు పౌలు గారు. ఎవరిస్తారు జీతంగాను? దేవుడు జీతం ఇస్తాడు మనకి. మనం ఉచితంగా పని చేస్తే ఆయన నిశ్చయముగా మనల్ని పోషిస్తాడు. మనం ఉచితంగా పని చేస్తే ఆయన నిశ్చయముగా మనల్ని పోషిస్తాడు. ఆయన పని. యాకోబుకి లాబానంట 10 సార్లు జీతం మార్చాడంట. 10 సార్లు జారులుగా చుక్కులుగా ఉన్నాయని నాయి అంటే దేవుడు వాటిని మార్చేసేవాడు. ఏమంటే పొడలుగా లేని నాయ అంటే దేవుడు వాటిని మార్చేసేవాడు. 10 మార్లు నా జీతము నువ్వు మార్చినా దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నన్ను మరి ఇలాగ దీవించాడు. లేకపోతే దేవుడు నాకు తోడై ఉండకపోతే నన్ను ఒట్టి చేతులతోనే నువ్వు పంపించుండు అన్నాడు. దేవుడు తోడై ఉంటే ఒట్టి చేతులతో ఎప్పుడు మనల్ని ఉంచడు. దేవుడు మనకు తోడై ఉంటే ఒట్టి చేతులతో ఎప్పుడు ఉంచడు మనల్ని. ఇశ్రాయేలు ప్రజలు అన్నారు, ప్రభువారు మోషే, మీరు ఒట్టి చేతులతో వెళ్ళరు కానానికి, ఐగుప్తుల్ని దోసుకుంటారు, వారి బంగారం వెండి నగలు విస్తారమైన ద్రవ్యం చేత మీరు బయటకు వస్తారన్నాడు. అంటే ఒట్టి చేతులతో దేవుడు మనకు తోడై ఉంటే ఎప్పుడు ఒట్టి చేతులతో ఆయన మనల్ని పంపించడు. మనుష్యులైతే మాంగారు యాకోబు అంటాడు లాబానుతో, దేవుడు నాకు తోడై ఉండకపోతే నన్ను ఒట్టి చేతులతోనే నన్ను బయటికి పంపించేవాడు నువ్వు అంటాడు. అందుకే చూసినట్లయితే జీతం 10 సార్లు మార్చినా దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు, యాకోబుని దీవించాడు. అందుకే కోయివాడు జీతం పుచ్చుకుని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. నిత్య జీవార్థమైనటువంటి ఫలం. ఈ రోజున మనం కాసే సంఘము, మనం చెప్పే సువార్త, రక్షించబడిన ఆత్మలు ఏంటంటే నిత్య జీవార్థమైనటువంటి ఫలము అంటాడు. భూమి నుండి శ్రేష్ఠ ఫలముగా, భూలోకములో నుంచి ఒక శ్రేష్టమైన ఫలముగా మనము ప్రభు దగ్గరికి వెళ్ళాలంట. పరమగీతాల్లో ఒక అద్భుతమైనటువంటి మాట జ్ఞాపకం వస్తుంది. పరమగీతాల్లో అక్కడ మాట్లాడుతూ ఉంటాడు ప్రభువారు, చక్కని మాట అన్నమాట. నిజంగా చూసినట్లయితే 7వ అధ్యాయం 13వ వాక్యంలో ఏమంటాడంటే, పుత్రదాత వృక్షము సువాసన ఇచ్చుచున్నది. పుత్రదాత వృక్షము సువాసన ఇచ్చుచున్నది. పుత్రదాత, పుత్రుని దాత వృక్షం అన్నాడు. అంటే దాత అంటే ధర్మం చేసిన వాడు. పుత్రుని ఈ లోకానికి ధర్మం చేసింది దేవుడైన యెహోవా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి ధర్మం చేసినట్టు చేశాడు, దానం చేసినట్టు ధర్మం చేశాడు. ఆ వృక్షము సువాసన ఇచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన, నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు. అది ఈ ప్రియురాలు ప్రియుని కొరకు, నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు, పచ్చివి పండువి. అదండి, పచ్చివి పండువి మా ద్వారబంధముల మీద వ్రేలాడుచున్నవి. అబ్బా, వృక్షం అనగా పచ్చి పండ్లు, పండిపోయిన పండ్లు, పలకమారిన పండ్లు, పరిపక్వమైనటువంటి పండ్లు అనేవి తప్పనిసరిగా చెట్లు ఉంటాయి. కొన్ని ఏమో పలక మారుతాయి, కొన్ని పచ్చిగా ఉంటాయి, కొన్ని ఏమో ముగ్గిపోయినవి చూడు అంటూ ఉంటారు. నానావిధ శ్రేష్ఠ ఫలములు, పచ్చివి పండువి
ఇంకా పచ్చి పచ్చిగా ఉన్నవి సంఘములో ఉంటారు, పండిపోయినటువంటి వాళ్ళు సంఘములో ఉంటారు. పచ్చి పచ్చిగా ఉన్నటువంటి వాళ్ళు సంఘములో ఉంటారు, పండిపోయినటువంటి వాళ్ళు సంఘములో ఉంటారు. మా ద్వారబంధముల మీద వ్రేలాడుచున్నవి అని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నటువంటి ఆయన మరి ఆయన ఏమి కోరుకుంటున్నాడు అని చూసినట్లయితే 4వ అధ్యాయం 16వ వచనములో ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేంచేయము. కాలేబుని తన కూతురు మరి ఉత్తర భూమిని ఇచ్చావు, దక్షిణ భూమిని కూడా నాకు ఇమ్మని అడిగినట్టుగాను మెరక మడుగులు ఇచ్చావు, పల్లపు మడుగులు కూడా ఇమ్మంది. ఉత్తరం అనేది పరలోకానికి సాదృశ్యం. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం అన్నాడు కాబట్టి పరలోకానికి సాదృశ్యం. ఈ ఉద్యానవన వనము పరిమళించాలి, పరిపక్వం అవ్వాలి అంటే ఏ గాలి వీయాలంటే ఉత్తర వాయువు వీయాలి. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేంచేము, నా ఉద్యానవనం మీద విచురుడి. సంఘము ఉద్యానవనము, అందాల ఉద్యానవనమా అని భక్తులు పాటలు పాడారు. అందాల ఉద్యానవనమా. 15వ వచనంలో అంటాడు, 4:15లో నా సహోదరి, నా ప్రాణేశ్వరి, ఇటు సహోదరిగాను ప్రాణేశ్వరిగాను నీ ఉద్యాన జలాశయము. నీ ఉద్యాన జలాశయం పైకి ఉద్యానవనంలా కనపడుతుంది కానీ లోన జలాశయము, ప్రవాహ జలకూపం అన్నాడు. పైకేమో ఉద్యానవనంలా కనిపిస్తుంది, పువ్వుల తోటలే కనిపిస్తుంది, లోన జలాశయం. గంభీరమైనటువంటి చెరువు, లోన నీళ్లున్నాయి, ప్రవాహ జలకూపము. నిజంగా పైకేమో పుష్పపు పరిమళాలు జిమ్మేటువంటి పరిమళపు సువాసనలతో సంఘం ఉద్యానవనములాగా పాటలతోటి స్తోత్రాలతోటి స్తుతులతోటి భక్తికి సంబంధించినటువంటి ఆ యొక్క విషయాలు. లోన చూసేవా జలకూపం, జలాశయం, గంభీరమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి లోన. ఈ పైన ఈ పుష్పాలు పైన పుష్పిస్తున్నాయి, ఆ జలాశయం, ఆ ఉద్యానవనము పరిపక్వం అవుతుంది, పైన అంతగా పరిమళాలు విరజిమ్ముతుంది. కారణం ఏంటి? కింద ఉన్నటువంటి జలాశయం, కిందున్న నీరు కనిపించట్లేదు, పైన ఉద్యానవనం కనిపిస్తుంది. ఉద్యానవనం చక్క రంగురంగు పుష్పాలతోటి, రకరకాల వృక్షాలతోటి, పరిమళపు సువాసనలతోటి వెదజల్లుతుందంటే లోనున్నటువంటి జలకూపం కనిపించట్లేదు. ఈరోజు సంఘము, ఏ సంఘమైనా సరే అలాగ కనిపించాలి అంటే లోన జలకూపం ఉండాలి. ఈరోజు ఆత్మీయ సంఘాలు ఎన్నో పరిపక్వమవుతూ పరిమళాలు విరజిమ్ముతూ ఒకసారి మందిరానికి వెళ్తే మరలా ఈ మందిరానికే వెళ్ళాలనిపించే విధంగా ఉంటుంది అంటే లోన జలకూపం ఉంది ఆ సేవకుడిలో. ఆ జలకూపం, జలాశయం ఉంది. ఆ జలాశయము ద్వారా కింద కనిపించదు, పైన ఉద్యానవనం మాత్రం విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. ఎంత గొప్ప సంగతి నిజంగాను. ప్రభువు అటువంటి దాన్ని కోరుకుంటున్నాడు. 16వ వచనంలో దాని పరిమళాలు వ్యాపింపజేయండి, నా ఉద్యానం మీద విసరండి, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయుచున్నాడు. వస్తాడు, ఉద్యానవనానికి వస్తాడు, వచ్చి తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. తనకిష్టమైన ఫలములు ఏమండి, ఆయనకిష్టమైన ఫలాలు భుజిస్తాడంట. ఆయనకిష్టమైనటువంటి వారిగా, ఆయనకిష్టమైన ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యానవనంలో ఆయన భుజిస్తాడంట. ఈరోజు మనము
ఆయనకి ఇష్టమైన వారుగా ఉన్నామా, ఆయన నాకు ఇష్టడు కాబట్టి ఆయనని నేను తప్పించేదని అంటాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాటను మీరు వినండి, ఈయన నాకు ఇష్టడు అంటాడు. అందుకే ఇక్కడ చూసినట్లయితే అక్కడ తెల్లబారి నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనును. యోహాను సువార్త 4:37లో నిత్య జీవార్థమైన ఫలము ఇది. ఈ ఫలము నిత్య జీవార్థమైనటువంటి ఫలము సమకూర్చుకోవాలి. మనం సమకూర్చుకొనుచున్నాడు. విత్తివాడొకడు కొయ్యివాడొకడు అనే మాట ఈ విషయంలో సత్యమే. విత్తేవాడు ఒకడు, కోసేవాడు. యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం విత్తేసి వెళ్ళిపోయాడు. ఆయన విత్తనాలు వేసి వెళ్ళిపోయాడు. అవి వృక్షాలుగా పెరిగింది. దాన్ని కోసుకుంటున్నాం మనం. ఇప్పుడు దాన్ని మనం కోసుకుంటున్నాం. అదే మాట చెప్తున్నాడు. మీరు దేనిని గురించి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మల్ని పంపితిని. మీరు దేనిని గురించి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మల్ని పంపించాను. మీ కష్టపడని దానిని కొయ్యమని పంపించాను. బీడి భూమిని మీరు దున్నలేదు, కష్టపడలేదు. మీరు త్వరలు వేయలేదు, నీళ్లు పెట్టలేదు, సదును చేయలేదు, ఆకుమడేయలేదు, నారు పెంచలేదు, నారు తీయలేదు, నాట్లు నాటలేదు, వాటిని కలుపు తీయలేదు, మందు వేయలేదు, పురుగు పట్టకుండా మీరు కాపాడలేదు. పంట కాడికి వచ్చిన తర్వాత పంట కోసుకురమ్మని పంపించాను. మీరు కష్టపడని దానిని మీరు లేదు దాన్ని కొయ్యుటకు మిమ్మల్ని పంపించి తిని. ఈరోజు కష్టపడిన దాన్ని కొయ్యడానికి పంపిస్తే వాళ్ళకి అర్థం, వాళ్ళకి అంత అనిపించట్లేదు. పంపించి తిని ఇతరులు కష్టపడి తిరిగి. ఈరోజు క్రైస్తవ్యం ఇలాగుంది అంటే మనకి పూర్వీకులు, మనకు ముందున్నటువంటి వాళ్ళు ఇలా లేరు. ఈ రోజుని ఓ దిక్కుకి వెళ్ళి మీటింగ్ పెట్టాలంటే కారులోనో మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతున్నారు. ఒక 50 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం వెనక్కి వెళితే కాలు నడకన వెళ్ళవలసి వచ్చేది. కాలు నడకన వాళ్ళు కష్టపడ్డారు. అపోస్తుల టైం కానించి ఒక 50 సంవత్సరాలు ఇప్పుడు వచ్చి మన ఏరియాలో ఒక 50 సంవత్సరాల కానించి డెవలప్మెంట్ మన ఏరియాలో నాకు తెలిసినంత మట్టికి. అందుకే వారు కష్టపడ్డారు. ఈరోజు సువార్త చెప్పాలి, సభలు పెట్టాలంటే జనరేటర్లు పెట్టేసేసి పెద్ద లైటింగ్లు పెట్టేస్తున్నాం, సెట్టింగ్లు. ఆ రోజుల్లో పిప్పర్మెంట్ లైట్లు, ఏమండి, పిప్పర్మెంట్ లైట్లు కిరసనాలు వేసుకుని గ్యాస్ కొట్టుకుని తల మీద పెట్టుకుని చీలగట్లంట వెళ్ళి సువార్త చెప్పి వచ్చేవారంట. వారు కష్టపడ్డారు. ఈ రోజుని 10 లక్షల మందికి మైక్ బాకాలు పెట్టి సువార్త ఊరంతా వినిపిస్తున్నాం. ఆ రోజుల్లో వారు ఒట్టి నోటి చేతే అరిచి కేకలేసి, ఇంకా కాస్తంత తెలివిగలోళ్ళు ఏదైనా రేకుని గొట్టం కింద పెట్టుకుని ఆ రేకు ద్వారా అరిచేవారంట. యేసు లోకరక్షకుడు, యేసు రక్తమే జయము, యేసు రక్తం ప్రతి పాపము నుండి రక్షిస్తుందని కేకలేసేవారంట. ఏమండి, ఈ రోజుని ప్రార్థన పెట్టి ప్రేమ విందు అంటున్నాము. ప్రేమ విందులకి ఏం తక్కువ లేదు. ఏమండి, లక్షల కొలిదిగా పెడుతున్నారు, వేల కొలిదిగా, వందల కొలిదిగా పెడుతున్నారు. ఆ రోజు ఏమండి వారానికి ఒకసారి తినేటువంటి సేవకులు ఉండేవాళ్ళంట పూర్వకాలంలో. ఎక్కడైనా ఒక ముద్ద దొరుకుద్దా దేవుడు పెట్టే వరకు అలాగే చూసేవారంట. సువార్త వెల్లడి అవ్వకముందు ఎవరికీ తెలియదు ఈ విషయం. చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులు అన్నమాట. కష్టతరమైనటువంటి పరిస్థితులు. దేవునికి ఇవ్వాలి, దేవుని సేవకులు ప్రేమించాలి, దేవుని సేవకులకి ఇవ్వాలనేటువంటి విశ్వాసం లేనటువంటి రోజులు అవి. అటువంటి రోజుల్లో కష్టపడినటువంటి వాళ్ళే నిజమైనటువంటి సేవకులు. ఈ రోజుని తిండి తక్కువ లేదు, బట్ట తక్కువ లేదు, కరువు ఏమీ లేదు. ఏమండి,
ఆ రోజుల్లో ఆర్థికపరమైన రోజుల్లో ఆత్మ పనిచేసినట్లుగా ఈ రోజుని ఆత్మ పనిచేయట్లేదు. ఆ రోజుల్లో స్వరాలు, పరిశుద్ధాత్మ స్వరాలు, ఏం స్వరం, సింహగర్జన అనేవాళ్ళు. ఈ రోజుల్లో అంతా పిఏ సిస్టమ్, డిజిటల్ సౌండు, డిజిటల్ ఆరాధనలు, పద్ధతులు మారిపోయినాయి అన్నమాట అంతాను. ఆ రోజుల్లో నిజంగా చూసినట్లయితే ఒక మనిషికైనా సువార్త చెప్తే చాలు అనుకునేవారు. ఈ రోజుని ఒక మనిషి కూడా లేడు. డిజిటల్ ఆరాధనలు, డిజిటల్ సౌండ్లు, లైవ్ పరిచర్లు, ఒక్క మనిషి కూడా మన ముందు కూర్చోరు. కానీ ఆ లైవ్ ద్వారా ఎంతవరకు వింటున్నారు, ఎంతవరకు వాళ్ళ విశ్వాసం జీవిస్తున్నారు అనేది దేవునికి తెలుసు. ఆ రోజుల్లో ఒక ఆత్మ రక్షించబడితే ఆ ఒక్క ఆత్మ కోసం వెళ్ళి అక్కడ ప్రార్థన పెట్టి వాళ్ళని బలపరిచి వచ్చేవాళ్ళు. పూర్వకాలంలో వాళ్ళు కష్టపడ్డారు. వారి కష్టాలు ఈరోజున క్రైస్తవ్యము, ఆనాటి వారి త్యాగాలు ఏనాడు గుర్తు చేసుకో. మనకి ఏసీ రూముల్లో కూర్చోవాలి. ఇప్పుడు చర్చిలు కూడా ఏసీ చర్చిలో కూర్చుని, ఏసీ కుర్చీల్లో కూర్చుని మరి వారు కష్టపడ్డారు. వారి కష్టాల ఫలములో మీరు కష్టాలు ప్రవేశించుచున్నారు అని చెప్పాను. ఈరోజు క్రైస్తవ్యం ఈ విధంగా ఉందంటే కారణము వారు కష్టపడ్డటువంటి పరిస్థితి. అందుకే 39వ వచనంలో, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు అని సాక్ష్యం ఇచ్చిందంట పబ్లిక్గా. ఆ గ్రామంలో ఆవిడ సాక్ష్యం ఇచ్చేటప్పటికి నిజంగా ఆశ్చర్యమైనటువంటి విషయం అన్నమాట. ఈరోజు మనం చేసినటువంటివి సాక్ష్యాలు ఇవ్వాలి. మనం చేసినటువంటి పాపము ఒకరితో ఒకడు ఒప్పుకోనండి అన్నాడు. సాక్ష్యం కూడా ఇమ్మని చెప్పేసి అన్నాడు. అందుకు చూసినట్లయితే ఎప్పుడైతే ఆ ఊరిలో సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, ఆ స్త్రీ చెప్పిన మాటను బట్టి ఆ సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారంట. యేసు ప్రభువారు కొంత సమయం ఆ స్త్రీతో మాట్లాడి ఆవిడ పాప బ్రతుకును బయట పెట్టినందుకు, ఆవిడ మనస్సు మార్చుకున్నందుకు, ఆవిడ సాక్ష్యం ఇచ్చినందుకు ఆ ఊరిలో అనేకులు మారిపోయారంట. ఈ రోజుని మనం అనేకులు మారిన వాళ్ళు ఉన్నాం. ఈ రోజుని అనేకులు మారిన వాళ్ళం ఉన్నాం మనం. ఆవిడ ఒక్కతే ఊరిని మార్చింది. మరి ఈ రోజున ఊరిలో ఎంతమంది మారిన వాళ్ళు ఉన్నాం మనం? చెరుకువాడ గ్రామంలో ఎంతమంది మారిన వాళ్ళం ఉన్నాం మనం? వందల సంఖ్యలో ఉన్నాం. ప్రతి కులములో కూడా, ప్రతి ఏరియాలో కూడా చర్చిలు, సంఘాలు, రక్షించబడిన బిడ్డలు ఉన్నారు. మరి ఒక స్త్రీయే ఒక ఊరిని మార్చినప్పుడు మరి ఎంతమంది ఉండి మనము ఎన్ని ఊర్లు మార్చాలి? ఒక స్త్రీ ఒక గ్రామాన్ని మార్చేసినప్పుడు మరి ఇంతమంది ఉన్నాం మనము, మరి ఎంతమందిని మార్చాలి? లేదు, ఉన్నాము కానీ లేనట్టుగానే ఉన్నాం. అది మనం దేవుని బిడ్డలమని చెప్పుకుని ఉన్నాము కానీ మనం లేనట్టుగానే జీవిస్తున్నాం. ఆవిడ బావి దగ్గర ఆవిడ కొండ విడిచిపెట్టి ఇక నీళ్ళు, ఆ బావి నీళ్ళు అవసరం లేదు, ఆ కొండ అవసరం లేదు, నాకు జీవజలం దొరికేసింది, ఇక నేను ఈ బావికాడికి రాను, ఈ బావికాడికి రావలసిన అవసరం నాకు లేదు, ఇంకాను జీవజలం నాకు దొరికింది, అందుకని కొండ విడిచిపెట్టేసింది బావి దగ్గర. అంటే అందులో ఆత్మీయ మరణం ఏంటంటే, దేవుణ్ణి తెలుసుకున్నాక ఇక యాకోబు తాగిన నీళ్ళు కానీ, పశువులు తాగినటువంటి నీళ్లు మనుషులు తాగకూడదు. పశువులు తాగినటువంటి నీళ్లు మనుషులు తాగకూడదు. గత చాలా కాలం క్రితం గ్రామంలో
ఒక రైతు పశువులకి వేసినటువంటి కుడితి మిగిలితే అది మనుషులు తాగే నీటిలో పోసాడు. పశువులకి పోసే కుడితి మిగిలితే దళితులు ఉన్నటువంటి ఏరియాలో ఆ చెరువులో పోసేసాడు. వీళ్ళ అగ్రకులం వాళ్ళు అడిగారు, మీ పశువులు మిగిలినటువంటి ఆ కుడితిని మేము తాగే చెరువులో పోసేవని అడిగినందుకు భయంకరమైనటువంటి దాడి జరిగింది. సెంచురామయ్య అనేటువంటి కారం చేడులో ఎన్టీ రామారావు గారి వియ్యంకుడు అంట ఆయన. ఆ రోజుల్లో పేపర్లో చదివేవాళ్ళం. భయంకరమైన దాడి, తెల్లవారుజామున గొడ్డళ్ళు, కత్తులు, కర్రలతో పేట మీద పడి నరికేశారు. ఇటువంటి పరిస్థితులు ప్రపంచంలో ఎన్నో జరుగుతూనే ఉంటాయి. ఆ దినాల్లో పేపర్లో రాసినటువంటి విషయాలు నేను అప్పుడు మారు మనసు పొందలేదు. ఇంకా ఏమండి, పశువులు తాగినటువంటి నీరు మరి మనుషులు ఇక తాగకూడదు అనేటువంటిది. ఎంతవరకు పశువులుగా ప్రవర్తించినటువంటి వాళ్ళు మనుషులుగా ప్రవర్తించాలి ప్రభు దగ్గరికి వచ్చాక. ఇంతవరకు పశువుగా జీవించిన వాళ్ళు మనిషిగా జీవించాలి. ఈ వీడిలో జరిగింది అదే. ఆ ఒక్కావిడిలో మార్పు వలనే ఆ గ్రామం మార్చబడ్డది. ఈరోజు ఎంతమంది ఉన్నాం, ఎంతవరకు మారాం? ఏమండి, సాక్ష్యం ఉందా? నేను మారు మనసు పొంది రక్షించబడ్డాను, నేను దేవుని బిడ్డని అనేటువంటి విషయం ఎప్పుడైనా నీవు రక్షించబడ్డావు, నీలో జీవజలం ఉంటే నీ పొరుగువారికి, నీ ఇరుగువారికి, నువ్వు వెళ్ళే కాలేజీలో, నువ్వు వెళ్ళే కాన్వెంట్లో, నువ్వు వెళ్ళే ఉద్యోగంలో, నువ్వు చేసే వ్యాపారంలో, అనుదిన జీవితాల్లో ఎంతోమంది మనకి ఎదురవుతూ ఉంటారు కదా, మనకి పరిచయం అవుతుంటారు. వారితో ఒక్క మాట దేవుని గురించి పంచుకుంటామా? వారితో ఒక్క మాట దేవుని గురించి, ఒక మాట దేవుని గురించి ఈరోజు ఒక్క మాట అయినా ప్రభువా ఒక మనిషికైనా చెప్పాలి అనే తృష్ణ మనకుంటే ఈరోజు మన గ్రామం ఈ రోజున ఇలాగుండేది కాదు, మన రాష్ట్రం ఇలాగుండేది కాదు, మన దేశం ఇలాగుండేది కాదు. సమరయ స్త్రీ లాంటి ఒక్క బిడ్డ ఉంటే ఊరే మారిపోను. ఈరోజుని మారేమని చెప్పుకుంటున్నాము, కానీ మారేమని చెప్పుకుంటూ మస్కా కొడుతున్నారంట. ఏమండి, మారేమని చెప్పుకుంటున్నారు కానీ మస్కా వేషాలు మానలేదు. క్రైస్తవ్యానికి అవమానం తెచ్చే బ్రతుకులే కానీ క్రైస్తవ్యాన్ని బట్టి దేవుని మహిమపరిచే బ్రతుకులు లేవు ఈ రోజుని. అందుకే చూస్తే ప్రభు ఇక్కడ అంటున్నాడు, ఆ ఊరిలోని సమరయులు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి. చూసారా, ఒక సందర్భంలో ఏమోనో శిష్యులు వెళ్ళి మా గురుగారు మీ సమరయులో ఉంటారని రావద్దన్నారు. ఏమండి, ఒక సందర్భంలో మా గురుగారు పొద్దుగుపోయింది, మీ సమరయులో ఉంటారు, ఈ రాత్రికి బస్ చేస్తాడంటే మా గ్రామంలో అడుగు పెట్టడానికి వీల్లేదన్నారు. ఈ రోజున కూడా కొన్ని గ్రామాల్లో సరిహద్దుల్లో బోర్డులు పెడుతున్నారు, క్రైస్తవ బోధకులు ఎవరు కూడా మా గ్రామానికి రావద్దు. రైట్, మంచిదే, మీరు రావద్దు అని చెప్పినప్పుడు ఎందుకు వస్తారు? కేవలం బోధించడానికి కాదు, మిమ్మల్ని రక్షించడానికి దేవుడు పంపిస్తాడు. మీరు వద్దు అనుకున్నప్పుడు మీ ఇష్టం. రావద్దు అని యేసు ప్రభుని కూడా ఆనాడు అన్నారు, మా గ్రామంలో అడుగు పెట్టొద్దు అన్నారు. ఏమంటే అడుగు పెట్టొద్దు అంటే శిష్యులు అన్నారు, మేము ప్రార్థన చేసి ఏలియాలాగా అగ్ని కురిపించేమా అన్నారు. ఆనాడు అడుగు పెట్టొద్దు అన్న వాళ్ళు ఈనాడు ఏమంటున్నారు తెలుసా? ఆయన యొద్దకు వచ్చి సమరయులు మా యొద్ద ఉండుము. చూసారా, రావద్దు అన్న వాళ్ళు రమ్మంటున్నారు. ఆయన దగ్గరికి ఆయన శిష్యులేమో పంపిస్తే రావద్దు, అడుగు పెట్టడానికి వీల్లేదన్నారు. ఈ రోజుని మా యొద్దకి రా ప్రభువా, మా ఊళ్ళో ఉండు ప్రభువా అని బ్రతలాడుతున్నారు. ఏంటి కారణం అంటే స్థానికంగా ఆ స్త్రీ మారడం వల్ల. ఈ రోజుల్లో కూడా మనం గమనించవలసింది ఏంటంటే, ఒక స్థానికుడు మారితే ఆ ఏరియాలో దేవుని సేవ జరుగుద్ది. అదే ఎంత గొప్ప సేవకుడైన పొరుగు నుంచి వచ్చాడనుకో, వాడు పొరుగురుడు లెక్కేసి అదొక విధంగా మాట్లాడతారు, అదొక విధమైనటువంటి స్థితిలో మాట్లాడతారు.
స్థానికుడు మోషే వాళ్ళ మధ్యలో పుట్టి వాళ్ళ మధ్యలో పెరిగాడు కాబట్టి అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేశాడు. అయితే ఒకటి స్థానికుడుగా ఉంటే సేవ జరుగుద్ది, కానీ వాక్య ప్రకారం ఏముండదంటే స్థానికుడికి విలువ ఇవ్వరు. అదే యేసు ప్రభు మాట్లాడాడు. ఏలియా కాలంలో ఎదవరాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇశ్రాయేల్లో చాలామంది ఉన్నారు. మరి ఎక్కడో అడవిలో ఉన్న వాడి దగ్గరికి ఎందుకు పంపించాడు దేవుడు? స్థానికంగా ఉన్నప్పుడు, ఇప్పుడు నేను స్థానికుని, చెరుకువాడ గ్రామంలో స్థానికుని, వీళ్ళ మధ్యలో పుట్టి వీళ్ళ మధ్యలో పెరిగినటువంటి వాడిని, చిన్నప్పటి నుంచి కూడా పెరిగినటువంటి వాడిని. నా సాక్ష్యం అంతా తెలుసు. నేను తాగుబోతుంది, సినిమాలు చూసేవాడిని, విచ్చలవి తిరిగేవాడిని. నా సాక్ష్యం అంతా తెలుసు. గాబ్రియలు మారిపోయాడు, మారు మనసు పొందాడు, సాక్ష్యం తెలుసు. ఏమండి, ఇప్పుడున్నటువంటి తరానికి ఇక మూడో తరం వచ్చేసింది. 2 తరాలు వెళ్ళిపోయినాయి. నా సేవా జీవితంలో నేను 2 తరాలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఉన్న 3వ తరం అన్నమాట. ఈ 3వ తరానికి నా సాక్ష్యం పెద్దగా తెలియకపోవచ్చు, గమనించాలి. అందుకే ఆ సాక్ష్యం మన జీవితంలో మనం ఎప్పుడైతే ఆ స్త్రీ మారింది కాబట్టి, స్థానికంగా ఉంది కాబట్టి ఆవిడ నమ్మారు. ఇప్పుడు స్థానికంగా ఉంటే విలువ ఉండదు. ఏలియా అని అదే అన్నాడు. ఎదవరాలు చాలామంది ఉన్నా ఎక్కడో అడవిలో సారేపతిలో ఉన్న ఎదవరాల దగ్గరికి ఎందుకు పంపించాడు దేవుడు? ఉన్నారు. ఎందుకు ఎదవరాలు? ఏ బ్రాస్ రకాలు, తినటం పడుకోవడం తప్ప ఒక ప్రార్థన, ఒక ఉపవాసం, ఒక శుద్ధి, మందిరాన్ని అంటి పెట్టుకున్నటువంటి ఎదవరాలు. సుఖభోగములో అనుభవించినది బ్రతుకుచుండినను చచ్చిన దానితో సమానం అన్నాడు. సుఖభోగాలు అనుభవిస్తేనంట బ్రతుకుతున్నా చచ్చిన దాంతో సమానం. ఏ వయసులో ఆ వయసు మనం చెయ్యగలిగింది చెయ్యాలి. మనం తినేసి పడుకుంటేనంట గొడ్డుకి మనిషికి ఏం తేడా లేదన్నాడు ఒక సినిమా కవి. పొద్దంతా తినేసి పడుకుంటేనంట గొడ్డుకి మనిషికి ఏం తేడా లేదంట. ఈరోజు చూసినట్లయితే సుఖభోగములు అనుభవించే వాళ్ళు ఎదవరాళ్ళు చాలామంది ఉన్నారు. పేరుకి ఎదవరాళ్ళు అనమాట. ఎవడన్నా చీరాడతాడు, ఎవరైనా బట్టలు ఎత్తాడు, ఏమైనా డబ్బులు ఎత్తాడు, నేను ఎదవరాళ్ళని అంటాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారంటే నేను ఎదవరాళ్ళని కాదన్నట్టుగా ఉంటారు. ఏమండి, అదే ఇక్కడ మాట్లాడుతున్నా. ఏలియాని ఎందుకు పంపించాడు అక్కడికి? ఇశ్రాయేల్లో చాలామంది ఉన్నారు. విశ్వాసం పంపడం. ఎలీషా టైంలో కుష్ఠరోగులు ఎంతమంది లేరు ఇశ్రాయేల్ ప్రజల్లో? ఎక్కడో సిరియా దేశంలో నయమాని ఎందుకు స్వస్థ పొందాడు వచ్చి? ఎలీషా మన మధ్యన పుట్టలేదా, మన మధ్యన పెరలేదా? కుష్ఠరోగులు చాలామంది ఉన్నారు. మరి ఎక్కడో సిరియా దేశానికి ఎందుకు వచ్చాడు అన్యుడు? అదండి, స్థానికంగా ఉన్నవాడికి విలువ ఇవ్వరు ప్రజలు. అందుకనే ప్రభు ఆ మాట చెప్పేటప్పటికి వాళ్ళకి తోక్కోసి కారం వండించినట్టు అనిపించింది అనమాట. ఆయన కూడా సంపాలని కొండపేటు వరకు తీసుకెళ్ళిపోయారంట. ఆయన మార్గంలో దాటి వెళ్ళిపోయాడంట. అందుకే ఈ మాటలు మనం ముగించుకుందాం. ఏమంటున్నాడంటే, వచ్చి తమ యొద్ద ఉండమని బ్రతులాడుకొనిరి. ఇప్పుడు స్థానికంగా ఆవిడ లేచింది కాబట్టి ఆవిడ ద్వారా ప్రభు దగ్గరికి వచ్చారు. ఆయన 2 దినములుండేను. ఆయన మాటలు వినినందున ఇంకా అనేకులు నమ్మి 2 రోజులు అక్కడ ఉండిపోయాడు ప్రభువారు. మా ఊళ్ళో అడిగి పెట్టొద్దు అన్నట్టు మనుషులు ప్రభుని పిలిచి 2 రోజులు ఇంట్లో వాళ్ళ ఊళ్ళో పెట్టుకున్నారు, మీటింగ్ పెట్టుకున్నారు. 2 రోజులు ఆయన సువార్త చెప్పాడు. ఎంత ధన్యత! 2 రోజులు సమరయలో ఆయన ఉన్నాడంటే ఆ మాటలు వినినందున ఇంకా అనేకులు నమ్మి, చూసారా, మాటలు వినినందున నమ్మకం పడుద్దంట. దేవుని పని జరగాలి. దేవుని సువార్త జరుగుతుంటే ప్రజల్లో నమ్మకం, వినుట వల్ల విశ్వాసం పెరుగును. ఆ మాటలు క్రీస్తుని గురించిన మాట్లాడాడు. పోసుకోల మాటలు, కాకమ్మ కథలు, కల్పన కథలు కాదు, విశ్వాసానికి సంబంధించిన మాటలు చెప్పాలి. మనం విశ్వాసానికి సంబంధించిన మాటలు మనం చెప్పాలి. వినినందున ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము ఈయనను లోకరక్షకుడని నిజముగా మేము తెలుసుకొని నమ్ముచున్నామన్నారు. ఎంత గొప్ప సంగతి! ఏ అమ్మాయి, నువ్వు అక్కర్లేదు కాదు, నువ్వు ఇక నీ సాక్ష్యం మాకు అక్కర్లేదు. వాళ్ళు అంటున్నారు, నీ సాక్ష్యం ఇక మీద నువ్వు చెప్పిన మాటను బట్టి కాకుండా నేను చేసిన వాడిని నాతో చెప్పాడనే మాట చెప్పేసి చూసి ఆ మాట అక్కర్లేదు, మా మట్టుకు మేము విని. అదండి, నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను. క్రైస్తవ్యం అంటే అలా ఉంటుంది. భర్త భ్రష్టుడు అయిపోయాడని భార్య భ్రష్టులు అయిపోకర్లేదు, కొడుకులు భ్రష్టులు అయిపోయారని తండ్రి భ్రష్టులు అయిపోకర్లేదు. నీ మట్టుకు నీవు, వాళ్ళు రక్షించబడ్డం లేదని నువ్వు లోకస్తులకు జీవించకలేదు. జీవించినట్లయితే శాపమే. నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను. ఈ రోజున అదే కొంతమంది
విశ్వాస జీవితంలో కొంతమందిని కొందరు నడిపిస్తున్న విధానాలు చూస్తే శాపగ్రస్తమైనటువంటి జీవితాలు. వాళ్ళు నడవరు, వారి కుటుంబాలను నడిపించరు. వారు నడవరు, వారి కుటుంబాలను నడిపించరు. నాశనం చేసుకుంటున్నటువంటి ఈ రోజుని క్రైస్తవ్యంలో ఎంతోమంది వారి కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు. అందుకే అంటున్నాడు, నిజముగా అంటున్నారు, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని ఇదండి. నిజముగా ఈయన లోకరక్షకుడు. యేసు ప్రభు ఎవరంటే నిజముగా ఈయన లోకరక్షకుడు. నిజమునకు దేవుళ్ళు కాని వాళ్ళు ఎంతోమంది ప్రపంచంలో దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, కానీ యేసు ప్రభు నిజముగా లోకరక్షకుడు. యేసు ప్రభువారు నిజముగా ఒక్క మాట చదివి తిమోతికి రాసిన పత్రికలో దైవజనుడు పౌలు మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే 1 తిమోతి 3:14 కింద లైన్లో, ఆయన శరీరుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమును నీతిపరుడని తీర్పు నిందెను. 3:16 దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటించబడెను, లోకమందు నమ్మబడెను. అదిగోండి, అది లోకమందు, ప్రపంచమంతా ఏకగ్రీవముగా ఆయన రక్షకుడని నమ్మారు, లోకమందు నమ్మబడెను. అందుకనే సమరయులు మారడానికి కారణము ఆ స్త్రీ మారడానికి కారణము యాకోబు బావి దగ్గర ప్రభు చేసిన సంభాషణ. ఆ స్త్రీ వల్ల సమరయ గ్రామమే మారిపోయింది. ఈ రోజుని మనం ఎన్నో ఆత్మలు రక్షించగలుగుతున్నాం. ఒక స్త్రీ వల్ల గ్రామమే ప్రభు దగ్గర నడిపించబడ్డది కదా. మరి ఈ రోజున మన గ్రామంలో ఎంతమంది విశ్వాసులు మనం ఎన్ని ఆత్మలు ప్రభు దగ్గర నడిపించగలుగుతున్నాం? ఈ రోజు నుంచి అయినా ఆత్మల భారము కలిగి ప్రార్థన చేద్దాం. ఆత్మల సంపాదన కోసం ఎదురు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన తండ్రి, యాకోబు బావి దగ్గర అనేటువంటి విషయాన్ని నాయన 4 మెసేజ్లు మీరు ఇచ్చారు నాయన. సమరయ స్త్రీలాగానే మాకును అటువంటి కృపను అనుగ్రహించమని, లైవ్ ద్వారా విన్న బిడ్డలను బలపరచమని, రేపు ఉదయకాలం మరో నూతన సబ్జెక్ట్ తోటి మమ్మల్ని దర్శించమని యేసు నామమును వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.